ట్రై చేస్తున్నా బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఆద్య, నీ సైకిల్ బ్యాక్ టైర్ లో గాలిపోయింది. ఇది ఆ చారు పనే అయ్యుంటుంది. ఏమైందమ్మా? సైకిల్ ప్రాబ్లం. నా సైకిల్ ని ఆద్యకిస్తా, నేను డ్రాప్ అయిపోతా. ఏంటి రామా, నువ్వు వెళ్ళు, నేనే డ్రాప్ అవుతాను. ఆద్య, లేదు, నేను టైర్డ్ గా ఉన్నాను. గెలుస్తానన్న నమ్మకం కూడా లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తే, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే. వెళ్ళు. నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు కదా. మన ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరం గెలిచినట్టేలే ఆద్య. టైం వేస్ట్ చేయకు, అందరూ వెళ్ళిపోయారు. తీసుకో. సరే రామా. సారీ మేడం. హలో మేడం, కొంపలు అంటుకున్నాయి. ఏమైంది? మీరు రామలక్ష్మి చంపడానికి సైకిల్ డైనమోలో బాంబు పెట్టారు కదా. బాంబా? ఆ బాంబు పేలిందంటే చచ్చేది రామలక్ష్మి కాదు, ఆద్య. ఎలా జరిగింది? ఆద్య తొక్కే సైకిల్ పంచర్ అయింది. అందుకే రామలక్ష్మి డ్రాప్ అయ్యి ఆద్యకి తన సైకిల్ ఇచ్చింది. షిట్! ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? ఆల్రెడీ 5 మినిట్స్ అయింది. ఇంకో 5 మినిట్స్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. మిస్ అవడం ఏంటి? ఇప్పటికే 2-3 సార్లు ఆ రామలక్ష్మి మిస్ అయింది. దాని చావు కోసం నీకంటే ముందు నేను వెయిట్ చేస్తున్నాను. దాని ఆయుష్ రేఖ గట్టిగా ఉన్నట్టుంది, అయినా వదిలేదే లేదు. దాని రాత రాసిన దేవుడు కూడా షాక్ అయ్యేలాగా దాని చావు స్క్రిప్ట్ నేను రాస్తాను. నిన్ను నమ్ముకుని మాలో ఒకరిగా నీకు చోటిచ్చాం. రామలక్ష్మిని చంపేస్తానని మాకు మాటిచ్చావు. ఆలస్యం చేయకు. గడిచే ప్రతి గడియ వాసుదేవ్ గారికి అది కోట్లలో నష్టం తీసుకొస్తుంది. నీకు కావాల్సిన తామ్రపత్రాలు తీసుకెళ్లిపోయావు కదా, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికొచ్చి నా దగ్గర ఉన్న తామరపత్రాలు తీసుకెళ్ళింది నువ్వే కదా. ఏంటి? నేనా? ఎస్, వచ్చావు. గన్నుతో బెదిరించి నన్ను షూట్ చేసి తామరపత్రాల్ని తీసుకెళ్లిపోయావు. మర్చిపోయావా? నేను రావడం ఏంటి? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావు? పాపాలు ఎక్కువయ్యి కంటి చూపు కూడా మందగించిందా? చూడు రామలక్ష్మి, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడకో. ఆల్రెడీ నువ్వు పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతున్నావు. షట్ అప్. మర్యాదగా ఆ తామ్రపత్రాలు నాకు తెచ్చివ్వు, లేదంటే నీ మీద హత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నీ వాళ్ళందరూ ప్రమాద అంచుల్లో ఉంటారు. లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు. తామ్రపత్రాలేవి నా దగ్గర లేవు. ఏంటి? నేను నిన్ను షూట్ కూడా చేయలేదు. చూడు, కావాలని టార్చర్ చేయకండి. ఓకే ఓకే ఓకే, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయన్నావుగా, కానీ సీసీ కెమెరా మోసం చేయదు కదా. నీకు ఫుటేజ్ పంపిస్తున్నాను, ఒకసారి చూసి నాకు క్లారిటీ ఇవ్వు, సరేనా? హలో, చూసావా?
చూశాను. అది నువ్వే కదా. అది నేను కాదు. చూడు రామలక్ష్మి, నీ గేమ్స్ నా దగ్గర ఆడొద్దు. అక్కడ ఉన్నది నువ్వే, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది నువ్వే. అయితే ఎవరికిచ్చావో వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొనిరా. అసలు నేను నీ దగ్గర నుంచి తీసుకెళ్ళనే లేదు. రామలక్ష్మి, నాకు కోపం తెప్పించొద్దు. నువ్వు మర్యాదగా తామరపత్రాలు ఇక్కడికి తీసుకురాకపోతే నీ వాళ్ళందరి ప్రాణాలు నిర్మోహమాటంగా తీసేస్తాను. ఆ తామరపత్రాల కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళు నాకు అడ్డొచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను నీ వాళ్ళని చంపడం నాకు పెద్ద విషయం కాదని నీకు కూడా తెలుసు. మర్యాదగా తెచ్చివ్వు. అది కాదు. ఆ ఫోటోస్ లో ఉన్నది నేను కాదు. తామరపత్రాలా లేక నీ వాళ్ళ ప్రాణాలా? డెసిషన్ ఈస్ యువర్స్. హలో హలో, రామలక్ష్మి మహా మొండిఘటం సార్. ఎంత మొండిఘటమైనా సొంత మనుషుల ప్రాణాల్ని పనంగా పెట్టలేదు కదా. తామరపత్రాలు వస్తాయి, చూస్తూ ఉండండి. నీ బొంద, అవి రావురా బచ్చా. అవి నా దగ్గరుంటే అదెలా తీసుకొస్తుంది? పాపం రామలక్ష్మి అడ్డంగా ఇరుక్కుపోయింది.